గౌరవ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈరోజు ఉదయాన్నే టీవీ ఛానల్లో చూస్తే ఆయన యొక్క మరణం హార్ట్ ప్రాబ్లం అని ప్రతి ఛానల్లో, ఏపీలోని అన్ని ఛానల్లో విశేషంగా ప్రచురణ బ్రేకింగ్ న్యూస్. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఇది ఏదో మాకు అనుమానం ఉంది, తలకు కానీ దేహభాగంలో కొన్ని చోట్ల కానీ బాగా గాయాలైనాయి, దీనిపైన దర్యాప్తు జరపమని ఓపెన్గా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోరుతున్నారు. ఇది నిజమైన దర్యాప్తు కావాలని మేము కూడా కోరుతున్నాం. ఆ యొక్క సంఘటన పూర్తి స్థాయిలో దర్యాప్తుతో పాటు ఖండిస్తున్నాం. అది ఈ విధంగా జరిగిన విధానాన్ని ఎవరు చేసినా కూడా ఖండిస్తున్నాం. బాగా బాధాకరమైన సంఘటన, చింతిస్తున్నాం కూడా. బాగా 68 సంవత్సరాల వ్యక్తి, మాకు వ్యక్తిగతంగా తెలుసు, నాకు మేము కలిసి ప్రయాణం చేసినాం. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఈ ప్రపంచంలో. కానీ కొన్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ వాళ్ళకు చెప్పారట. అక్కడ నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నా, ఇప్పుడు రాత్రి కూడా ఇక్కడ ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారిని, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారిని, నేను పార్లమెంట్ అభ్యర్థిగా కడపలో పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డిని, నన్ను పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసే సతీష్ రెడ్డి గారిని కూడా ఇది ఉద్దేశంగా చేసినారు, ఇది రాజకీయ కుట్రగా చేసినారు, పులివెందుల్లో ఎదుర్కోలేక ఈ విధంగా చేసినారని అంటున్నారు. మేము చెప్తున్నాం, దర్యాప్తు లోతుగా ఉండాలా, సమగ్రంగా ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఉండాలా. ఎవరైనా తప్పు ఉంటే వాళ్ళను ఉరి శిక్షకు గురి చేయాలి. మేము చాలా చింతిస్తూ మాట్లాడుతున్నాం, బాధపడి మాట్లాడుతున్నాం. అసలు పొద్దున టీవీ ఛానల్లో, అన్ని ఛానల్లో ఏమో హార్ట్ ప్రాబ్లం అందరూ గమనించారు. మళ్ళీ సైకాలజీ మార్చారు. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఇంట్లో ఇన్సైడ్ జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులకే ఓపెన్గా చెప్తున్నారు. ఆయనకు టికెట్ విషయంలో వివాదం ఉంది, అవినాష్ రెడ్డి గారికి ఇద్దరికి సరిగా మాటల ధోరణి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమన్నా జరిగింటే ఏం కథ విచారణ చేయమని, పోస్ట్ మార్టం సమగ్రంగా జరపాలా, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ద్వారా జరగాల, ఎంక్వైరీ కూడా డీప్గా జరగాల, వాళ్ళ యొక్క సంస్థలు ఏమన్నట్టు జరుపుకోవచ్చు, ఇది నిజాలు తేల్చచ్చు. ఇలాంటి జరగడం అన్యాయమని మేము చెప్తా అంటే మా మీద ఎప్పుడు చెప్పడం. అసలు గతంలో కూడా నేను మీడియా పాయింట్లో మీకు చెప్పిన, ఎక్కడో వైజాగ్లో జగన్ రెడ్డికి జరిగితే కోడి ఘాటు సంఘటనను కత్తి సంఘటనగా మార్చి చివరికి నా మీద కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద, ఆ రోజు సీఎం గారి మీద, ఏకంగా డీజీ గారి మీద నేరారోపణ. చివరికి ఎన్ఐఏలో ఏం తెలియదో వాళ్ళకే నిజాలు తెలిసినాయి. అంటే ఎప్పుడూ తప్పుడు ఆరోపణ, జరిగేది ఒకటి, క్యాన్వాస్ ఒకటి. రాజకీయాల్లో కూడా అంతే. అభివృద్ధి జరిగిందా లేదనడం, దొంగ సంపాదన ఉందా లేదనడం, ఒక అబద్ధాల బుక్కు అని దగ్గర అన్నానికి కూడా లేనట్టు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచాన్ని దోచినట్టు, ఆ పోలవరం కట్టనట్టు, ఈ అమరావతి నిర్మాణమే లేనట్టు, పెన్షన్లు ఇవ్వనట్టు, కరెంటు 24 hours లేనట్టు, ఏది కూడా విచిత్రంగా మాట్లాడే మెంటాలిటీతో నెపం మోపడం, పబ్బం గడుపుకోవడం, 4 రోజులు ప్రచారం దింపడం, రాజకీయాల్లో కుట్రపూరిత రాజకీయాలు ఎక్కడ చెల్లవు ఎవరికైనా. మేము చేసినా, ఎవరు చేసినా, ఈ ప్రపంచంలో ఏ పార్టీ చేసినా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దర్యాప్తు జరపమని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి డీజీ గారికి కూడా నేను లెటర్ కూడా పంపిస్తా, దర్యాప్తు జరగాలి. మా ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ పంపిస్తా, మా డిఐజీ గారికి కూడా పంపిస్తా. మా 2 జిల్లాల కలిగిక కర్నూలు, కడప డీజీ గారికి కానీ, మా ఎస్పీ గారికి కానీ, ఓపెన్గా స్టేట్ డీజీ గారు కానీ. ఎందుకంటే ఎలక్షన్లలో నిజాయితీగా ఎదుర్కోలేక, సమర్థవంతంగా ఎదుర్కోలేక ఆదినారాయణ రెడ్డి బాగా ప్రజల్లోకి తీసుకుపోతాడు, అభిమానంగా తీసుకుపోతాడు, చేసిన పనులు తీసుకొని పోతాడు. గతంలో బీటెక్ రవి చేతిలో వివేకానంద రెడ్డి గారు ఓడిపోయినారు. ఆయనకు మనస్తాపం ఉంది, ఆయనకు ఎంపీ సీటు కావాలని కోరుకుంది. వీళ్ళు ఎక్కడ ఎంపీ సీటు గడ్డం వస్తారని అనుమానం ఉంది వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద వాళ్ళు ఇన్సైడ్ జరిగితే మరొకరికి తోయడం, ఇది ఎంతవరకు సబబు? అయినా కూడా ఎవరికి సంబంధమో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశోధన చేయాలి.
ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా పోలేదు. లేకుంటే ఈ నెపము రోజువారీగా వాళ్ళకు ఒక అలవాటైంది, అబద్ధాలు చెప్పడంలో అలవాటైంది. వయసు పెద్దరికానికి ముఖ్యమంత్రి గారి వయసు అంతా, ఆయన పెద్దరికానికి కూడా విలువలేదు, ఆయన అనుభవానికి విలువలేదు. ఆయన వస్తే మాటలు గారిడి నేను సీఎం అయితే నవరత్నాలంట, ఇక్కడ 101 ఆల్రెడీ చేసింటే అవి మాత్రం అకౌంట్కి రావు, చేసినది రావు. అంటే ఈ విధంగా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడు కూడా ఏ దాన్ని కూడా ఒప్పుకోకుండా ఆయన గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఏ తప్పు లేకుండా తప్పు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద, వ్యక్తిగతంగా నా మీద కక్షతో, సతీష్ రెడ్డి గారి మీద. ఏంది ఇది? ఎక్కడికి పోతుంది ప్రయాణం? మీకు భయం పెట్టుకొని ఆ భయోత్పాదంలో ఏదంటే అది ఆపాదించడమా? నిజాయితీగా మాట్లాడండి, నీతిగా మాట్లాడండి. మాకైతే అనుమానం ఉంది, మమ్మల్ని ఏదన్నా ఈ ఇట్లాంటి అడ్డుపెట్టి మాకేదైనా దారుణమైన చర్యలు చేస్తారేమని. గతంలో నేను అనుకునే కోడికత్తి సంఘటనలో కూడా అనవసరంగా నా పేరు రావడం, ఎక్కడో రాష్ట్రపతి దగ్గరికి ఎప్పుడో పోవడము, 20-30 రోజుల తర్వాత పోయి అక్కడ పోయి కంప్లైంట్ చేయడం. అంటే మీ ఇష్టానికి, మీ యొక్క రాజకీయ అవసరానికి, మీ రాజకీయ కాంక్షకు, మీ డబ్బు కాంక్షకు ఎవరు అనుమానం వచ్చినా ఇదే పని చేయడం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఓపెన్గా డిమాండ్ చేస్తున్నాం. మా మీద నేరాపరణ చేసిన వాళ్ళు రుజువు చేయాలా, లేకపోతే మీ యొక్క ఆలోచనతో చేయాలా, సమగ్ర దర్యాప్తు సంస్థ ద్వారా జరపాలా. మేము బాధపడి తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. అవినాష్ రెడ్డి వాళ్ళకు ఇంటర్నల్ వార్ ఉంది, ఇద్దరి మధ్య ఒకరికొకరికి సీటు కావాలని. ఇంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. జగన్ రెడ్డి ఒకవైపు వాళ్ళ కుటుంబం, వైఎస్ అవినాష్ రెడ్డి రెండో కుటుంబం. వైఎస్ వివేకానంద రెడ్డి విజయమ్మ గారి మీద పోటీ చేసినాడు. వైఎస్ వివేకానంద రెడ్డి ఎప్పటి నుంచో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా జగన్ రెడ్డి ఆ సీటు నాకే కావాలని అడగడం వాళ్ళ ఇంటర్నల్ వార్ మాకు తెలుసు. 99లో ప్రయత్నం చేసినాడు, 2004లో ట్రై చేసినాడు, చివరికి 2009లో వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి ఎంపీగా మొదటిసారి పోటీ చేయడం, ఆ తర్వాత రాజశేఖర్ గారు చనిపోవడం, ఆ తర్వాత బై ఎలక్షన్ పోవడం. ఆ బై ఎలక్షన్లో కూడా విజయమ్మ గారి మీద ఇదే వివేకానంద రెడ్డి గారు పోటీ చేయడం, తిరిగి పార్టీలో కలవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ మన వివేకానంద రెడ్డిని ఎంపీగా నిలబెట్టేటప్పుడు ఎమ్మెల్సీకి నిలబడేటప్పుడు కూడా వాళ్ళ మధ్య అకౌంట్స్లో కూడా చాలా తేడా ఉన్నట్టు చెప్తున్నారు. వివేకానంద రెడ్డి గెలవకూడదని, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అకౌంట్ సరిగా చూపలేదని, అలాంటివి నిలబడిన చాలామంది అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ మేము పట్టించుకోలేదు. కానీ ఇంట్లో జరిగిన దాన్ని మొట్టమొదటేమో వాళ్ళు పోయి స్వయంగా పోయి చూసి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు పోయి చూసి ఒక విధంగా చెప్పడం, మళ్ళీ మార్చడం, మళ్ళీ నా మీద దిగుతాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ మీద, నా మీద, మళ్ళీ ఇప్పుడు సతీష్ రెడ్డిని యాడ్ చేసినారు. ఇది ఏంది? ఇది ఎక్కడికి పోతుంది? మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మీదే, మాదే, ఇంకొకరిదే, ఎవరిదో తేల్చండి. మా మీద పడి అనవసరంగా మా కుటుంబ సభ్యులు ఉన్నారు. మేము రామ్ సుబ్బారెడ్డి గారు ఒకే విధంగా ఈ ఫ్యాక్షన్ వద్దు, ఇలాంటి సమస్యల పర్వం వద్దు, మేము ఏకాంతంగా ఉండాలా. అందుకే ఇద్దరం ఒక సర్దుబాట్లు భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కలేని విధంగా ఒకరికి ఎంపీకి, ఒకరికి ఎమ్మెల్యేకు సర్దుబాటు చేస్తే మేము మొన్న అక్కడ మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. మాకు ఇక్కడ టికెట్ల ఫైనల్ కాలేదు. నా పార్లమెంటు పరిధిలో 10,000 రాత్రి అయిపోయింది క్లియరెన్స్. ఇంకా కడప క్లియరెన్స్ కాలే, రుదుటూరు క్లియరెన్స్ కావాలా. నేను క్లియరెన్స్ కాకుండా ఏమని తిరగాలి ఎవరితో పాటు? మా టీంలేమో జనరల్గా ఎంపీ కోసం నా కుటుంబ సభ్యులు కానీ, మా స్నేహితులు కానీ, మా కార్యవర్గం కానీ తిరుగుతున్నారు. ఆదినారాయణ రెడ్డికి ఓటేమని. రెండో ఓటు ఇప్పుడు కడపకు పోయినప్పుడు ఎవరికి ఓటేమనాలా ఫైనల్ కాకుంటే, రుదుటూరు పోయినప్పుడు ఎవరికి వేయాల ఓటు. దానికోసం నేను ఇక్కడ ఆగి సీఎం గారిని, సార్ త్వరగా క్లియరెన్స్ చేయండి సార్, మేము తిరగాలని మేము ఆగి మిడ్నైట్ ఊరికి ఇక్కడ ఉంటే ఏదంటే మా సాగు ఏం చేస్తా అంటే ఈ సావులు ఆ సావులు మా మీద రుద్దడమా? ఈ న్యాయమేనా? మేము ఎవరు? డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ మేనమామ ఎమ్మెల్యే కమలాపురం. నాకు ఇప్పుడు చెప్తున్నారు, మేము లోపల ఉంటే సీఎం గారితో మాట్లాడితే టెస్ట్ రిపోర్ట్ వచ్చిందని ఒక ముఖ్యమంత్రి గారంట, లోకేష్ పత్రికలో అక్కడ ప్రెస్కి ఇచ్చానంట, నేను కూడా చూలే. నాకు లోపల చెప్తున్నారు, మా వాళ్ళ ఫోన్లో చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు, ఆ అభ్యర్థి అయిన ఆదినారాయణ రెడ్డి, అభ్యర్థి అయిన సతీష్ రెడ్డి, మేమందరం కలిసి కుట్ర పని చేస్తున్నామంట.
ఎవరు నో ప్రాబ్లం. థర్డ్ పార్టీ ఎంక్వైరీకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయమని దీనికి నిజాలు తెలుసానా రోజువారీగా ఉండు మా రోజువారీగా. ఇది ఎందుకంటే ఇది ఏదో చిన్న వ్యవహారం కాదు, రాజకీయ వ్యవహారం కాదు. హత్యలు అనేది ప్రమాదమైనటి జీవితాలతో ఆడుకునే ఆట. ఏమిది రాజకీయాల కోసం కాదు, చెలగాటము. ఇది ఎంత దూరమో ప్రయాణం అవుతుంది. ప్రతిసారి మా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు. కోడికత్తికి మీరందరూ సాక్ష్యం నా మీద పెట్టడం ఎంతవరకు కరెక్టు. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చెప్పింది? ఓపెన్గా అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసింది, కోర్టులకు ప్రొడ్యూస్ చేసింది, పత్రికలకు ఇచ్చింది. అప్పుడు కూడా మార్పు లేదా అంటే నీ కక్ష కోసం, నీ రాజకీయ అవసరం కోసం నీ ఇష్టం వచ్చినట్లు కంప్లైంట్. మేము ప్రతిసారి ఇదేనా, మేము ఏకాంతంగా తిరగకూడదా? మాకు కుటుంబ సభ్యులేనా, వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఏది రాజకీయం అంటే అభివృద్ధి చేయి, పోటీ పడు, పెద్దల పేరుతో ట్రస్ట్ పెట్టు. ఒక్కటి చేసేదిరా. నేను జమ్మలమడుగు శాసనసభ్యునిగా మా పెద్దల ట్రస్ట్ పేరు పెట్టి 29 ఐటాలు మీరు ఎవరైనా మా యొక్క జమ్మలమడుగులో తెలుసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్తో మొదలుకొని ట్రాన్స్ఫారాలు తక్కువ ఉన్నాయి. ప్రభుత్వమే కాదు, మనం కూడా ప్యారల్గా మా ట్రస్ట్ పెద్దలు పాపం చనిపోయినారు. వాళ్ళ పేరుతో ఉంటే వాళ్ళకి ఆత్మశాంతి అని నేను చేస్తా పోతుంటే ఎన్నిసార్లు సలహా ఇచ్చిన, నువ్వు కూడా రాజారెడ్డి రాజశేఖర ట్రస్ట్ పెట్టు జగన్ రెడ్డి గారని, డబ్బు ఖర్చు కాకూడదు, అబద్ధాలు చెప్పాలా. నీ ఎప్పుడు ఇదేనా మీకు ఛాలెంజ్. జమ్మలమడుగులో జరిగిన వ్యక్తిగత ట్రస్ట్ ద్వారా జరిగిన దానికి పులివెందులో 1% జరగలే. ఎత్తినారు, ఇష్టం వచ్చేట్టు ఎత్తినారు. మొన్న పేపర్లో మళ్ళీ వచ్చినాయి పత్రికల్లో. ఈడీ రిపోర్టును ఏ విధంగా తొక్కిపెట్టారు, ఏ విధంగా నీ కేసుల మాఫీ కోసం, అక్కడ హైదరాబాద్లో ఉండే ఆస్తుల పరిరక్షణ కోసం నువ్వు తాకట్టు పెట్టావు. హైదరాబాదులో వైఎస్ఆర్ పార్టీ నేనే సీఎం అని ప్రకటించాను. ఏంది సీఎం అంటే? మా సైడ్ చెప్తాను రీ, సీఎం అంటే కౌన్సిలర్ మొగుడని, అయ్యా అలాంటి సీఎం కావాల్సిందే నువ్వు ఆ సీఎమే నీకు గతి. ఎప్పుడు ఇంతే నీ వాదన, నీ పిడివాదన. మాకు రాత్రి టీవీలో పడడము, చాపాడు అంటే మైదుగూరు నియోజకవర్గంలోని మద్దూరు అనే గ్రామంలో ప్రచారం చేసి 8:30కి ప్రయాణం చేసి చివరికి పులివెందులు చేరుకొని రాత్రి పడుకున్నాడని, పొద్దున్నే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని, బాత్రూంలో జరిగిందని పత్రికలు టీవీల్లో రావడం జరిగింది. మళ్ళీ 2-3 గంటల తర్వాత సినిమా మార్చినారు. ఏంది ఇది అని అంటే హార్ట్ ప్రాబ్లము అంటే కంటికి కనపడదా? ఇప్పుడు చిన్న చీమైతే ఏమైందో కంటికి కనపడదు. ఒక బాడీ 5.5 అడుగుల బాడీ ఆడ ఇంట్లో ఉండి అంటే ముందు ఒకటి మళ్ళీ ఒకటి, బ్లడ్ పడిందట. అదే బ్లడ్ పడింది. పోతానే వాళ్ళే కదా కుటుంబ సభ్యులు పోయినది. అన్ని టీవీలకు ఇచ్చేది ఎవరు? ఎన్ని టీవీలకు ఏమి ఇచ్చినది? మీరేమో అర్థం చేసుకున్నారో మీరే ఆలోచించండి, మీకు విజ్ఞతకే. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఒక 3 గంటల తర్వాత ఇప్పుడు ఎక్స్ అంటారు, మళ్ళీ వై అంటారు. ఎక్స్కు వైకి ఎందుకు మార్పు వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఏసీలు పని చేయలేదంటారు. నాకేంటి తెలుసు అది జమ్మలమడుగు కూర్చుంటు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో జమ్మలమడుగు రాలేదంటే ఈ జమ్మలమడుగు రాకూడదని ఉందా? రాకూడదా? పార్లమెంట్లో భాగము, జిల్లాల భాగము, రాష్ట్రంలో భాగము. హైదరాబాద్ కూడా పోవచ్చు, అమెరికా పోవచ్చు, ఇవ్వద్దన్నారు. ఏ ప్రాంతమైనా ఎక్కడికైనా అని మాకే తెలుసు ఎక్కడ తిరుగుతారో. నేను ఎక్కడ తిరిగేది, నేను ఇక్కడ ఉన్నా వాళ్ళకి తెలుసా నేను ఇక్కడ ఉన్నానని. మీరు చూశారు కాబట్టి మీకు తెలుసు, చూసిన వాళ్ళకు తప్ప మీకు మిగతా వాళ్ళకు తెలియదు. కానీ అపార్థము, అబద్ధాలు, అన్యాయాలు ఆపాదించడం అలవాటైంది. ఆ అన్యాన్యము ఆప్యాయత కౌరవులు పాండవులకు తెలుసు. వాళ్ళ మధ్య అలాంటి విభేదాలు మహానుభావులు పెద్దవాళ్ళు సూపర్. ఆ కుటుంబం మాకు తెలిసి ఇంత దూరం వచ్చాం. ఆ అన్యాయం ఎంత, అపాయత ఎంత. అసలు 99లోనే ఆయన పార్లమెంటుకు పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు ఏ విధంగా వారు జరిగింది. 2004లో ఏ విధంగా జరిగింది. సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆయన ముఖ్యమంత్రిగా రాజశేఖర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రాజీనామా పెట్టాలంటే అది కుదరక 2009కి అందరికీ వచ్చినదే. ఇది కొత్త సినిమా కాదు, పత్రికలు వచ్చింది. నేనేదో కంప్లైంట్ చేస్తానని మీరు కావాలంటే గత పత్రికలు చెప్పండి ఏ విధంగా అతను ప్రయత్నం చేసినాడని. వాళ్ళ మధ్య ఆ రోజు కావాలని ఇల్లు కాకూడదని వాళ్ళు వివేకానంద రెడ్డిని చివరికి ఎమ్మెల్సీగా 2009 కొత్తలో సర్ది ఎమ్మెల్సీని చేసిన తర్వాత తన కొడుకు ఇచ్చుకున్నాడు.
అంటే పొలిటికల్ వార్ అంటే ఏమి అంటే బాణాలు వేసుకోవడం కాదు. ఫ్యాక్షన్ లేదు, వాళ్ళకు ఆలోచన ఫ్యాక్షను. మేము మా మర్యాదగా మేమే వద్దనుకొని మా కుటుంబాల మధ్య ఎంతో నష్టపోయినా వద్దనుకొని మేము ఒకరు ఎమ్మెల్యేగా నేను 3 సార్లు వరుసగా గెలిచిన నేను ముఖ్యమంత్రి గారు చెప్తే పార్టీ బలపడాలా, ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు ట్రాన్స్ఫర్ కావాలా, చాలా పార్టీకి అవసరం ఉందంటే దానివలన మిగతా ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాను, రాష్ట్ర ప్రగతికి అవసరము, లేదంటే ప్రతిసారి ఇదే పరిస్థితి అని ఆలోచిస్తే నన్ను సారు ఇట్లా జరిగితే బాగుంటుంది అన్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ నేను ఎమ్మెల్యే కావాలా ఆయన ఎమ్మెల్యే కావాలని చివరికి ఒక స్టాండర్డ్గా ఆలోచించిన తర్వాత సీఎం గారు పదే చెప్పిన తర్వాత నేను సరే అని నేను ఎంపీగా పోయినా. అందులో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా నేను సహకరించిన. దాని పత్రికలో మీరు సాక్షి పేపర్ తిప్పండి, 23 మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వస్తే ఒక 4 కూడా టికెట్లు ఇలా ఆదినారాయణ రెడ్డికి బలవంతంగా చూసినాడు, అందరికీ హుస్కాగని ఆడ పట్టి తీస్తే తెలుస్తుంది. స్టేట్మెంట్ ఇస్తాడు, అది స్టాండ్ కాదు. నేను పార్టీలో కొత్తగా చేరినప్పుడు ఇక్కడే ఇదే ప్రెస్ స్టేట్మెంట్ ఫస్ట్ రోజు చూస్తే ఒక 4 వికెట్లే అట, 23 వికెట్లు 24 గంటల్లో ప్రభుత్వాన్ని పడగొడతా అనేది, ఒక్క 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతా అనేది, ఇదో సీఎం అనేది అదో సీఎం అనేది బేతాల కథలు చెప్తాడు. ఇప్పుడు చెట్టెక్కాను గట్టెక్కానని బట్టి విక్రమార్కల కథలు మానుకోవాలి. అతను ఎప్పుడు ఇదేనా మీరు పత్రికల్లో మీరందరూ సీనియర్లు, ఇక్కడ ఉండే వాళ్ళంతా మోస్ట్ ఓరియంటెడ్, మీరు గమనించాలి. ఇక్కడ ఎన్నిసార్లు ఆయన ప్రకటించినాడు, ఇదో పడే అదే పడే, అది ఏంది పడేది, నువ్వు అసెంబ్లీగా రాకపోతుంది, ఆడ పార్లమెంట్లో ఉండే 5 మందిని వాళ్ళ ఇళ్ళకి పోతాయి, జీతాలు మాత్రం టెన్షన్గా అకౌంట్లోకి రావాలా, అది ఆగేదిలే. ఒక్కటి రాజకీయ నాయకునికి అన్ని కోణాల్లో ఆలోచన ఉండాలా, మంచి చెడ్డలు, ఏది మంచి ఏది చెడ్డ అనే ఆలోచన ఉంటే ఆ మంచి ఏంది చెడ్డ ఏంది తెలుస్తుంది. లాండ్ ఆర్డర్ అంటే ఏంది, ప్రజలు అంటే ఏంది, ప్రజానాట ఏంది, అభివృద్ధి అంటే ఏంది, అసలు 4 పిల్లలు ఉన్నాయనే విషయం తెలుసా. అందులో ఒకటి జుడిషియల్ కూడా, ఒకటి పత్రికలు, ఒకటి రాజకీయ నాయకులు, మరొకటి అధికారులు, అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి జరగాల. దీంట్లో ఏది వచ్చినా కూడా తప్పు ఒప్పులు చేసినప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే జుడిషియల్ ఉండేది దానికి కంట్రోల్ చేసేదానికి, దానికి తగ్గట్టుగా అందరము సుప్రీంకోర్టుకు తగ్గట్టుగా అందరము కట్టుబాటు ఉండాల్సిందే. ఈరోజు కూడా వీవీప్యాట్ల పైన కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది, మీరు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ సుప్రీంకోర్టు. యడ్యూరప్ప గారు మొన్న నేను 15 రోజులు కావాలా గడువు అని ఆ రోజు ఉండే గవర్నర్ చెప్తే కోర్టు ఒప్పుకోలే. పత్రికల సాక్షిగా, టీవీల సాక్షిగా, లైవ్ సాక్షిగా సెలక్షన్ జరగాల అన్నప్పుడు యడ్యూరప్ప పడిపోయినాడు. పోతా ఏడ్చి చిన్నపిల్లోడు ఏడ్చినట్టు పదవి అంతా పోయిందని. అంటే మీరు అనేదానికి నేను ఆన్సర్ చెప్తున్నా. లాండ్ ఆర్డర్ అంటే కూడా తెలియాలా, ఎవరు ఏంది, మంచి చెడ్డలేంది, ఎట్లా చేయాలా, సెట్ చేయాలా, ఏంది ఇష్టం వచ్చేట్టు నీ యొక్క ధనదాహానికి, నీ యొక్క పదవి దాహానికి నీకు ఆలోచన ఉంది. నువ్వు ప్రధానమంత్రి కావాలని కూడా ఆలోచింది. 1,00,000 కోట్లు సంపాదించినాడు ఆ రోజు, అది ఎన్ని లక్షల కోట్లు ఏందో నీకు ఆ బిల్ గేట్స్ కంటే ఎక్కువ ఆస్తి ఉన్నా, 2వ మంది లేదు కదా, 2 మంది లేదా అనే రకం, 10 మంది సంపాదించే 11 మంది లేదు కదా అని, 100 మంది సంపాదించే 1000 మంది లేదు కదా అని. నీ ధనదాహం ఆగదు, నీ పదవి దాహం ఆగదు. నీకోసం ఈ ప్రజలు ఎవరు బలిగారు. ఇక్కడ నిన్నే 126 రాత్రి మేము అక్కడ ప్రకటించినప్పుడు నేను కూడా మీతో పాటు, నేను కూడా సీఎం గారితో పాటు ఉన్నా. మేము ప్రత్యక్ష సాక్ష్యం. ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో తెలియాలా. మీ అనే అన్ని పాయింట్లకు నేను ముక్కుసూటిగా చెప్పే మాట, అసలు లోకేష్ బాబు తన ప్రచారంలో తరం తిరిగితే మన ముఖ్యమంత్రి గారు 126 మంది ఆయన ఎక్సర్సైజ్ రాత్రి 2 వరకు ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇదే నా పని. అది జరిగితే ఏమైనా రాజకీయాలు సెట్ అవుతాయా? ఆయన వివేకానంద రెడ్డిని ఏదైనా చేస్తే రాజకీయాలు ఏమైనా పండుతాయా? ఇంకా నష్టం జరుగుతుంది. తప్పు చేస్తే, మోసం జరిగితే భగవంతుడు ఒప్పుకోడు. భగవంతుడు ఎక్కడైనా ఎక్కడ మైక్ పట్టుకున్నప్పుడు కూడా ఉండేవాడే భగవంతుడు. ఆయన మౌరటి స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఆయనకు మాత్రమే దేవుడు ఉన్నట్టు, ఆయనకు మాత్రమే ప్రజలు ఉన్నట్టు, ఏదో పేటెంట్ రైట్ వాళ్ళే తీసుకున్నట్టు. ప్రతి ఒక్క మొక్కకు, కుక్కకు, నక్కకు కూడా దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ప్రజల ఆశీర్వాదం ఉంది. ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఉంటుంది. అభివృద్ధి చేయాలా, మా రాజకీయ విధానం అభివృద్ధి చేయాలా. ముఖ్యమంత్రి గారి సాయనిధి కూడా అంత పూర్తి స్థాయిలో ఇస్తా అంటే నేను రాజశేఖర్ గారి దగ్గర ఉన్నా.
ముఖ్యమంత్రి గారి సాయం దగ్గర మాట 40% ఇస్తే గొప్ప. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 80% పేదరికాన్ని బట్టి 100% కూడా ఇచ్చాడు. 56 లక్షల పెన్షన్. ఆ రోజు 75 నుంచి 200 చేస్తే 166% దేవుడు మహానేత. 500%, 1000% చేసినాడు ఏ నేత కావాలనో. అసలు కరెంటు 14 గంటలు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి దేవుడైతే 24 గంటలు కరెంటు, ఎల్ఈడి కరెంటు, 9 గంటల కరెంటు, అసలు బార్బర్స్కు 150 యూనిట్లు ఫ్రీ, ధోబిఘాట్లకు 150 యూనిట్లు ఫ్రీ, స్వర్ణకారులకు 150 యూనిట్లు ఫ్రీ. ఈయన ఏమనాలో ఆయన పేరు చెప్పాలి దానికి. అదే దేవుడైతే నేను ఇంతకుముందు ఒకసారి నేను ముఖ్యమంత్రి గారి టెలికాన్ఫరెన్స్లో చెప్పింది, పిడికడి చేసినాడు దేవుడైతే గబ్బెడి చేసినాడు ఏం కావాలని అది చెప్పాలి దానికి ఆన్సరు. నీ ఇష్టం వచ్చేట్టు నిన్న ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇచ్చారని అని అన్నప్పుడు సిబిఐ రామకృష్ణ నేను రాత్రి చూస్తే పేర్లు చెబుతున్నాడు. ఇల్లేనా నీకు ముఖ్యులు అందరూ రెడ్లే, రెడ్డి 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 అందరూ రెడ్లు. నేను రెడ్డిని కదా, మేము ఇక్కడ మాకు విలువ లేదా, కానీ వాళ్ళే రెడ్డికి ఇంపార్టెంట్ ఇచ్చినట్టు ఇక్కడ లేనట్టు. ముఖ్యమంత్రి గారి పైన మరొక నెపం. రెడ్లకు ఇంపార్టెంట్ ఇవ్వకుంటే 56 లక్షలు పెన్షన్ తీయండి, ఎంతమంది రెడ్లకు వచ్చినాయి. రైతు రుణమాఫీ తీయండి, ఇప్పుడు ఇవ్వబోయే రుణమాఫీ తీయండి, ఎంతమందికి వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత తీసుకున్నారో కనుక్కోండి. తెల్ల కార్డులు 1.5 కోటికి పైగా ఉంటే దాంట్లో రెడ్లకు ఎన్ని తెల్ల కార్డులు ఉన్నాయో ఆలోచించండి. హౌసింగ్ ఎంత ఉన్నాయో ఆలోచించండి. టాయిలెట్ ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. రైతులకు కనెక్షన్ ఎక్కువ ఉండేది రెడ్లకు, కరెంటు కనెక్షన్ ఎక్కువ ఉండేది రెడ్లకు. కారణం వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం. వ్యవసాయం బాగుపడింది. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ రెడ్లకు, ఇన్సూరెన్స్ ఎక్కువ రెడ్లకు. ఏది మాట్లాడేది రెడ్లు, మేము రెడ్లము, మేము ధర్మంగా ఉన్నాం. రెడ్లకైతే ఈ పార్టీ అందరికీ సముచిత స్థానం ఇచ్చే వ్యక్తిని పట్టుకొని రెడ్లను పక్కన పెట్టాడు. వాళ్ళ ఏదో ఆయన కులం ఆయన ఆ పేరే కమ్మని తెలిసినో లేదో నేను ఎన్నిసార్లు అడిగినా, సార్ అటువంటి పరిస్థితి బయట మాట్లాడుకుంటారంటే ఆయన నాకు ఏ కమ్యూనిటీ పైన కూడా అట్లా ఉండదు, పేదరికం పైన ఉంటుందని వ్యక్తిగతంగా అడిగినప్పుడు కూడా బయట రూమర్ ఇట్లా క్రియేట్ చేశారు సార్ అంటే ఆయన వ్యక్తిగతంగా చెప్పినాడు. పాపం అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పార్టీ ఇట్లా, ఆ పార్టీ సభ్యులు ఇట్లా ఆయన ఏందో పొడిచినట్టు. జగన్ రెడ్డి నేను జగన్తో పాటు కలిసి తిరిగిన. డబ్బు అంటే ఇంతకుముందు ఇచ్చిన డబ్బు అంటే ప్రేమ, డబ్బు అంటే ప్రేమ. భగవంతుడు ప్రత్యక్షమై జగన్ రెడ్డికి 3 కోరికలు అడిగితే 1 డబ్బు, 2 డబ్బు, 3 డబ్బు. ఇదే యావ. ఇట్లాంటి దొంగ కేసులు దయచేసి చెప్తున్నా, ఇట్లాంటి దొంగ కేసులను మా కుటుంబ సభ్యులు సీఎం గారి కుటుంబ సభ్యులు అంత సెన్సిటివ్గా ఉండే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. తప్పుడు కేసులు పెట్టి నువ్వు అన్యాయంగా భగవంతుడు ఒప్పుకోడు. భగవంతుడు అనేవాడు చాలా పవర్ఫుల్. ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి అనుక్షణం ఉండేవాడే భగవంతుడు. అది తెలుసుకోవాలి. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి లింకు పెట్టుకొని మాట్లాడితే అన్ని దానిలోకి ఎవడు సమాధానం చెప్పండి. మా బాబు ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ వే. మేము డెమోక్రటిక్ వేలో ఫైట్ చేస్తున్నాం. మేమిద్దరం ఏకంగాడం. మీరు పత్రికలో ఈరోజు కూడా వచ్చింది, నిన్న వచ్చింది పత్రికలో మేమిద్దరం ఏకమవుతామని కళలో కూడా అనుకున్నారు, మా తాలూకా అనుకున్నారు. మా వాళ్ళు కొందరైతే సమస్యలు ఉండాలా, దాని చాటున ఎక్కువ పనులు జరుగుతాయని ఉంటే మేము తప్పని చెప్పినా. మేమిద్దరం ఏకమైతే టోటల్గా చిన్న ఏమన్నట్టు కూడా సూక్ష్మ జ్ఞానంలో ఎదిగి ప్రొఫెసర్లు ఇప్పుడు మీరు కావాలంటే నారాయణ చైతన్య కాలేజీ లేకపోయినారు. కారణం ఏమి? ఇద్దరి యొక్క ఆలోచన పిల్లలకు మేలు జరుగుతుంది, వ్యాపారపరంగా పోటీ నష్టం జరగదు అని. అట్లా ఎంతమంది జాయింట్ వెంచర్ అవుతారు, కారణం నష్టం జరగకూడదని. ఎంత చెప్తే తెలుస్తుంది. అయిపోయింది. అయ్యవారు సమస్యలు వచ్చినప్పుడు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, కౌరవులు పాండవులు పోతారు. ఎందుకు పోరు? ఇక్కడ ఏదైనా ఫ్లెక్స్ అవుతారు, వెక్స్ అవుతారు. ఫ్లెక్స్ వెక్స్ 2 ఉంటాయి. రవీంద్రనాథ్ రెడ్డి మళ్ళీ నువ్వు రవీంద్రనాథ్ మా రెడ్డి పేరు చెప్పలేదని ఎవరు రావాడు అనేది అంటారు. మీకు వాళ్ళ గురించి తెలియదు. టీవీలలో వచ్చిందట. లోపల సీఎం గారింటి కాడ ఉంటే నాకు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుతున్నారు స్టేట్మెంటు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఆదినారాయణ రెడ్డి, పులివెందులలో సతీష్ రెడ్డి అందరూ కలిసి కుట్ర చేసి పొడిచి అన్యాయం చేశామని. ఎవరు ఏపీ పోలీసు కాదు, ఏపీ లేఖల మీద కూడా లేదు, ఏపీ ప్రజల మీదనే లేదు, ఏపీ గాలి మీద కూడా లేదు. ఏపీ గాలి మీద, ఏపీ నీటి మీద, ఏపీ భూమి మీద, ఏపీ వాతావరణం మీద లేదు. కానీ ఏపీలో రావాలా
అలా రావాలా, ఇలా కొట్టుకొని పోవాలా, మళ్ళీ ఆడపోయి అప్పచెప్పాలా మానవాళ్ళకు. అదే కూడా రైట్ మా, థ్యాంక్ యూ.